హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు గిరి గార్డెన్. ఈరోజు వీడియో అండి, చాలా ఇంట్రెస్ట్ అయిన వీడియో. చూసారా, డ్రాగన్ ఫ్రూట్స్ బాగా పండిపోయినాయి అండి. 4 రెడీ అయినాయి. ఇది రెండో హార్వెస్ట్ అండి. కోస్తాను చూడండి. ఇదిగోండి, ఇక్కడ 3 ఉన్నాయండి. 3 ఉన్నాయి, కోస్తున్నాను చూడండి. అటేపు ఒకటి ఉంది, పెద్ద సైజు వచ్చినాయి. చూసారా, ఇగోండి మళ్ళీ రెడీగా 2 ఫ్లవర్తో ఉన్నాయి. 4వ హార్వెస్ట్కి, 3వ హార్వెస్ట్కి మళ్ళీ మొగ్గలు ఉన్నాయండి. ఈ 2 రెడీ అవుతాడికి మొగ్గలు కూడా 3 ఉన్నాయి, అవి రెడీ అవుతాయి. ఇప్పుడు 4 పండిపోయినాయండి, కోస్తున్నాను. ఇక్కడ 3 ఉన్నాయి. 3 కోసిన తర్వాత అటేపు ఒకటి ఉంది. అదిగోండి, అక్కడ ఉంది. ఇక్కడ చూసారా, ఇది కోసేస్తున్నాను. మొత్తం 4 పండినాయండి. ఇంకో ఫ్లవర్తో 2 ఉన్నాయండి రెడీగా. మళ్ళీ ఒక 10 రోజులకి ఇది రెడీ అవుతుందండి. మళ్ళీ మొగ్గలు ఉన్నాయి చూసారా, 3. ఆ మొగ్గలు కూడా వస్తాయి. ఈ 2 కోసేటప్పటికి అవి రెడీ అవుతాయి. అలాగా మనకి ఎప్పుడు కాస్తూ ఉండాలంటే ఈ డబ్బాలో కిచెన్ వేస్ట్ వేస్తానండి. ఆ వాటర్ వేస్తుంటే దీంట్లో వాటర్ దిగి మొక్కకి వెళ్తుంది. బలం కూరగాయల నుండి వాటర్ వస్తుంది కదా, అది. అలాగే అరటిపళ్ళు ముగ్గిని వేస్తాను, బోనిమిల్లు వేస్తాను, పశువుల ఎరువు, అలాగా ఏదో ఒకటి వేస్తూ ఉంటాండి. మనం హార్వెస్ట్ చేశాక మళ్ళీ ఉన్న కాయలు బలంగా వస్తాయన్నమాట. ఇక చూసారా ఎంత పెద్దగా వచ్చినాయో కాయలు, పళ్ళు, డ్రాగన్ ఫ్రూట్స్. ఇగోండి 4 కోసాను చూసారా. ఇవి బాగా ముక్కిపోయి పగిలిపోయినాయి కూడా ఎండకి. చూసారా అలా అయిపోయినాయో. ఎండలు ఎక్కువ ఉన్నాయి కదండి, దానివల్ల పగిలిపోయినట్టు అయిపోయినాయి. 2 బాగానే ఉన్నాయి. మళ్ళీ అలా ఉంచేస్తే పిట్టలు అవి తింటాయని ఇంకా హార్వెస్ట్ చేసామండి. డ్రాగన్ ఫ్రూట్స్ ఇది 2వ హార్వెస్ట్ అండి ఈ సంవత్సరం. ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.